డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు నేనైతే జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్కి వచ్చాను అనమాట. ద కింగ్ ఆఫ్ హెయిర్ ఫిక్సింగ్. ఇక్కడికి మా టీంతో రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, రీసెంట్ టైమ్స్లలో ప్రతి ఒక్క అబ్బాయి పెళ్ళి అయినా కాకపోయినా ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. అదేంటి అంటే బట్టతల. అలా అని ఆ బట్టతలని ఇగ్నోర్ చేసి లైఫ్ని కంటిన్యూ చేద్దామంటే అది పాసిబుల్ అవ్వదు. కానీ ఇక్కడ మాత్రం దానికి సంబంధించి విగ్లను అయితే వీళ్ళు అవైలబుల్కి తీసుకొచ్చారు. అవి ఎంత బాగుంటాయంటే దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా అరే ఇక్కడ తను విగ్గు పెట్టుకున్నాడా అన్న డౌట్ వచ్చే విధంగా న్యాచురల్ హెయిర్తో వీళ్ళు చాలా అద్భుతంగా విగ్స్ని అయితే క్రియేట్ చేశారు. ఎంతోమంది కస్టమర్లు వీళ్ళకైతే ఉన్నారు. లోపల జాన్ గారు ఉన్నారు. జాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎలా ఉండేది ఇన్నేళ్ళు, ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. చలో. ఇంటర్నేషనల్ ఇన్నోవేటివ్ క్యూర్లో ట్రైనీ అయినటువంటి జాన్ ముచ్చన్పల్లి గారు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరి అసలు స్థాపించడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అసలు జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్, ద కింగ్ ఆఫ్ హెయిర్ ఫిక్సింగ్ అని చెప్పేసి టైటిల్లోనే ఒక అంటే అందరికీ తొందరగా రీచ్ అయ్యేటువంటి టైటిల్ని అయితే తీసుకోవడం జరిగింది. అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది సార్ మీకు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు క్యూబ్ టీ వాళ్ళకి ఇంకా మీ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. హ్యాపీ న్యూ ఇయర్. సో నేను చాలామంది బట్టతలతో బాధపడుతుంటే వాళ్ళకి చాలామంది ఏంటంటే సినిమా ఫీల్డ్లో కూడా చూస్తుంటారు, విగ్గులు పెట్టుకొని తిరుగుతున్నారని చెప్పి అన్నప్పుడు నేను అక్కడ ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ సంస్థలో పనిచేసేటప్పుడు చాలామంది ఒక విగ్గులా చూపించడంలో పెద్ద ఏం లేదు, కానీ విగ్గులా 100% న్యాచురల్గా ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా సరే న్యాచురల్గా ఉండే విధంగా అసలు పక్క వాళ్ళు కూడా గుర్తుపట్టని విధంగా చేయాలనే నా ఉద్దేశంతోనే ఈ సంస్థను స్థాపించడం జరిగింది మేడం. సో మనం చాలామంది కొంతమంది పెళ్లి చూపులకు వెళ్తుంటారు. పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిందని చెప్పి ఇంకా అదేవిధంగా జాబ్కి వెళ్తే వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లెవెల్స్ అనేది కంప్లీట్గా దెబ్బతింటున్నాయి. సో వారి గురించి కాకుండా ఇంకా చాలామంది ఇంకా అలోఫిషియాతో క్యాన్సర్తో బాధపడే వాళ్ళకు కూడా జుట్టు ఊడిపోతుంది. ఇంకా ఈ రోజుల్లో చాలామంది ఇంకా స్వెట్టింగ్ ప్రాబ్లంతో ఇంకా డాండ్రఫ్ ప్రాబ్లం అయ్యి ఈ చాలామంది ఈ బట్టతల అనేది ఒక భారంగా కొంతమంది హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నా కూడా కొంతమంది సక్సెస్ కాలేక అయినటువంటి వాళ్ళు కూడా మా దగ్గరికి చాలామంది డాక్టర్స్ కూడా వస్తుంటారు మేడం. సో సెలబ్రిటీస్ కూడా వస్తుంటారు. సో చాలామందికి మేము చెప్పేది ఏంటంటే మాటల్లో కాదు చేతుల్లో చూపించడమే మా లక్ష్యం. 100% న్యాచురల్గా మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలన్నా పర్ఫెక్ట్గా 100% న్యాచురల్గా దించి పర్ఫెక్ట్గా ఇచ్చిన తర్వాతనే డబ్బులు పే చేయండి అని చెప్పి మేము చెప్తున్నాం మేడం. సో సార్, ఇప్పుడు అంటే హెయిర్ ఫిక్సింగ్ సెంటర్స్ చాలా ఉంటాయి అండ్ ఎక్కడ వెళ్ళినా కూడా న్యాచురల్గా చూస్తారే ఇది విగ్గు పెట్టేసుకున్నాడు వీడు అని క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. అది ఫొటోస్లో అయినా కానివ్వండి, డైరెక్ట్ చూస్తే అయితే ఇంకా హేళన చేస్తూ ఉంటారు, అరే వీడు విగ్గు పెట్టుకుంటాడు రా అని చెప్పేసి హేళన చేస్తూ ఉంటారు. సో మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. అంటే ఏం సీక్రెట్ మీరు మెయింటైన్ చేస్తున్నారు? ఇప్పుడు నేను కూడా హెయిర్ ప్యాచ్ పెట్టుకున్నాను మేడం, మీకు తెలుస్తుందా? అంత ఏం అనిపించట్లేదు. ఒరిజినల్ హెయిర్ లానే ఒరిజినల్ ఉందా, పెట్టుకున్నట్టుందా? ఒరిజినల్ హెయిర్ లానే ఉంది. సో నేనేమంటున్నానంటే మేడం, అదే మరి ద కింగ్ ఆఫ్ హెయిర్ ఫిక్సింగ్ ఎందుకు అన్నానంటే, ఫస్ట్ మేము హైదరాబాద్లో స్టార్ట్ చేసిన తర్వాత ఒక 500-600 మెంబర్స్కి సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కరీంనగర్లో బ్రాంచెస్ ఓపెన్ చేసినాం మేడం. మేమేందంటే ఎందుకు స్పెషల్గా ఏంటంటే మా దగ్గర కస్టమైజ్డ్ ప్యాచ్ ఇచ్చడే కాకుండా ఓన్లీ ఎక్కడైతే బట్టతల లేదో అక్కడ మాత్రమే పర్ఫెక్ట్గా సైజ్ తీసుకొని వారికి అనుగుణంగా ఇప్పుడు ఎయిర్ మహేష్ బాబు స్టైల్ కావాలి, జూనియర్ ఎన్టీఆర్ స్టైల్ కావాలి, కర్లీ ఇయర్స్ అలాంటి స్టైల్ కావాలన్న హైలైట్స్ చేసుకుంటారు కొంతమంది, కలర్ వైట్ కలర్ లాగా. సో
అలాగా ఇలాంటి హెయిర్ స్టైల్ అయినా దట్టు న్యాచురల్గా దించి ఇచ్చిన తర్వాత మీరు మనీ పే చేయండి, లేకపోతే పే చేస్తారు. ముందే మనీ పే చేస్తారు. పే చేసిన తర్వాత మాకు నచ్చలేదు అనుకో మీ డబ్బు మీకు ఫుల్గా రిఫండబుల్ ఇస్తాను. ఎవరైనా ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీకు మీ డబ్బులు లాస్ కావచ్చు, మా మెటీరియల్ లాస్ అయినా పర్లేదు, కానీ కస్టమర్ మాత్రం లాస్ కాకుండా మేము చూసుకుంటాం. ఇంకొకటి ఏమన్నారంటే ఆన్లైన్లో కూడా చేస్తామంటున్నారు. ఆన్లైన్లో చేసుకోండి, కానీ ఆన్లైన్లో చేసుకోవాలంటే మేము కస్టమర్కి వాళ్ళకి ఎట్లా కావాలి, ఎంత ఏరియా ఉంది తీసుకొని పర్ఫెక్ట్గా సైజు చూసుకుంటేనే ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ అవుతుంటాం. 99%లో 1% ఫెయిల్యూర్ అవుతుంటాం. సో ఆన్లైన్లో తీసుకుంటే మీకు 100% న్యాచురల్ హ్యూమన్ ఎయిర్ అనేది రాదు. చాలా చీప్ క్వాలిటీలో దొరుకుతుంటాయి ఆన్లైన్లో కూడా. మా దగ్గర కూడా ఉన్నాయి 7,000 నుంచి 65,000 వరకు ఆన్లైన్లో రేట్లు కూడా మేము ఇస్తాం. కాకపోతే న్యాచురల్టీ అనేది కనిపించదు మీద. మ్యాక్సిమం అంటే ఒక 15,000లో స్టార్ట్ ఉంటే చాలా మంచిగా న్యాచురల్గా. ఇప్పుడు మంచిగా ఇంటర్నేషనల్ బ్రాండ్ ఆస్ట్రేలియా అని చెప్పి జపాన్ నుంచి తెప్పిస్తున్నాం, చైనా నుంచి తెప్పిస్తున్నాం. చాలా బాగుంటుంది ప్యాచ్. 35,000 చాలా రీజనబుల్ ప్రైస్లో ఇప్పుడు మేము ఇస్తున్నాం మేడం, హాఫ్ రేట్కి. అంటే ఇప్పుడు మీరు పెట్టుకున్నది కూడా ప్యాచేనా? అవును మేడం. అసలు అది అట్లా అనిపించట్లేదు. అండ్ మీరు నార్మల్గా అంటున్నారేమో అనుకుంటే మీరు మాట్లాడుతున్నప్పుడు నా చూపు అంతా అట్టే ఉంది. నిజంగా మీరు ప్యాచ్ పెట్టుకున్నారా? అవును మేడం, నేను ప్యాచ్ పెట్టుకున్నాను. ఎందుకంటే మీరు స్క్రీన్లో చూపిస్తాను బిఫోర్ ఫోటో, సో చూడొచ్చు మీరు. ఓ మై గాడ్. అంటే ఇప్పుడు సినిమా హీరోస్లలోనే చాలామంది పెట్టుకుంటూ ఉంటారు విగ్స్. కానీ ఇప్పుడు ఎందుకంటే డిప్రెషన్ వల్ల కావచ్చు, మెనీ రీజన్స్ వల్ల జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది. కొందరికి సైడ్స్లోనే పోతుంది, కొందరికి మధ్యలో పోతుంది. మరి మీరు అన్నట్టు సపోజ్ మధ్యలో పోతే ఆ ఏరియాని అంటూ పర్ఫెక్ట్గా తీసుకొని మనం సెట్ చేయొచ్చు. ఓన్లీ ఇక్కడ వెనకాల భాగంలో పోయింది అనుకోండి, అటువంటప్పుడు ఎలా ప్యాచ్ ఫిక్స్ చేస్తారు మీరు? వెనకాల భాగంలో పోతే మేడం ఫుల్ విగ్స్ ఉంటాయి దానికి. దట్టు న్యాచురల్గా 100% హ్యూమన్ ఎయిర్తోని కస్టమైజ్డ్ ప్యాచ్ అంటారు. వెనకాల భాగంలో పోతే ఆ వెనకాల భాగంలో కూడా ఫిక్స్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమందికి ఫుల్గా వెళ్ళిపోతుంది మేడం, సైడ్లో కూడా అసలు జుట్టు ఉండదు. కొంతమందికి అలోఫేషియా వల్ల అక్కడక్కడ వెళ్ళిపోతుంది, అక్కడక్కడ కూడా పెట్టవచ్చు. కాకపోతే ఫుల్ విగ్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి న్యాచురల్టీ అనేది ఉంటుంది. పక్క వాళ్ళు కూడా గుర్తుపెట్టని విధంగా 100% హ్యూమన్ ఎయిర్ ఉంటుంది మన దగ్గర. సో మీకు ఆన్లైన్ల కంటే కూడా మనకు పర్టికల్గా ఒక డాక్టరు హార్ట్ ఆపరేషన్ చేస్తుండంటే మేము ఆన్లైన్లో చేయించుకుంటామంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పరిస్థితి. ఆన్లైన్లో అంటే బట్టలు కొనుక్కోవచ్చు, చెప్పులు కొనుక్కోవచ్చు, కానీ ఆన్లైన్లో ట్రీట్మెంట్ చేయించుకుంటామంటే ఏదో ప్యాచ్ తీసుకొని వస్తారు. ఆన్లైన్లో 3,000 4,000 చీప్ క్వాలిటీ తీసుకుంటారు. అది మాకు అనుగుణంగా చేయమంటే మేము చేయలేము. అది పర్ఫెక్ట్గా కూర్చోదు, డొప్ప వస్తుంది, ఇంకా హిచ్చింగ్ వస్తుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు అంటే ఇది కామెడీగా అనిపించవచ్చు, కానీ ఒక విధంగా సీరియస్ అనే చెప్పుకోవచ్చు. మూవీస్లలో చూపిస్తూ ఉంటారు కదా, ఇలా పీకంగానే వచ్చేసేయడం, గాలి రాగానే అది గాల్లో ఇట్లా విగ్ ఎగిరిపోవడం, ఇవి చూడ్డానికి కామెడీగా అనిపిస్తాయి. కానీ అనుభవించే అబ్బాయి ఎవరైతే ఉంటారో ఆ బాధ ఇంకా వర్ణాతీతం అని చెప్పవచ్చు. అసలు చెప్పుకోలేరు కూడా వాళ్ళు బయటకి. కానీ మీ దగ్గర మాత్రం చాలా స్టేబుల్గా, అంటే అంత ఫిక్స్గా ఎలా ఉంటున్నాయి అవి? అంటే ఏమైనా ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ వాడతాం మేడం, అల్ట్రా గోల్డ్ అని చెప్పి. చాలా ఇందులో ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ బ్రాండ్లో కూడా ఐఫోన్లో కూడా కాపీ ఫోన్ ఉంటుంది, ఐఫోన్ ఒరిజినల్ ఉంటుంది. సో మేము కాపీ వాడకుండా 100% ఒరిజినల్ వాడతాం. ఒరిజినల్ వాడితే మ్యాక్సిమం 30 days నుంచి 45 days వరకు స్వెట్టింగ్ రాలేదనుకో మేడం, స్వెట్టింగ్ రాని వాళ్ళకు 30 days to 45 days ఉంటుంది మేడం. ఇలాంటి బైక్ మీద వెళ్ళొచ్చు, స్విమ్మింగ్ చేసుకోవచ్చు, ఎలా అయినా దూకోవచ్చు, ఏం ప్రాబ్లం కాదు, ఎలా అయినా దూకోవచ్చు. ఇప్పుడు మనం ఇట్లా అనుకోడు కూడా, ఇప్పుడు నేను ఇంతకుముందు ఇలా అన్నాను, ఎలా అయినా దూకోవచ్చు, మీకు కోమింగ్ చేసుకోవచ్చు, ఎలా బైక్ మీద ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు. అదేవిధంగా మీకు స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా హెవీ స్వెట్టింగ్ వచ్చేటోళ్ళకి మాత్రమే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి మేము టేప్ సిస్టమ్ అనేది ఉంటుంది మెథడ్, అది ఇంటి దగ్గర ఎలా పెట్టుకోవాలి, క్లిప్ సిస్టమ్ అనే మెథడ్ ఉంటుంది, ఇంటి దగ్గర ఎలా పెట్టుకోవాలి, డైలీ తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అట్లాంటి వాళ్ళకి ఈ స్వెట్టింగ్ రావడం వల్ల ఏంటంటే దురద వస్తుంటుంది. అలాంటి వాళ్ళకి మేము టేప్ సిస్టమ్, క్లిప్ సిస్టమ్ అనేది హెయిర్ బాండింగ్ సిస్టమ్ అంటారు, హెయిర్ రీప్లేస్మెంట్ అంటారు దీన్ని. సో అలాంటి సిస్టమ్ మేము సజెషన్ చేస్తాం. వాళ్ళ కొంతమంది ఏదైనా పెట్టుకోండి, మీకు స్వెట్టింగ్ రాని, ఇచ్చింగ్ రాని అలా చెప్తుంటారు. కానీ మేము అలా చెప్పము. ఉన్నది ఉన్నట్టు ద కింగ్ ఆఫ్ హెయిర్ ఫిక్స్. మీకు స్వెట్టింగ్ వస్తే ఈ సిస్టమ్ పెట్టుకోవద్దు, మీకు జుట్టు ఊడిపోతుంది. స్వెట్టింగ్ రాని వాళ్ళు అయితే ఎలాంటి సిస్టమ్ పెట్టుకున్నా ఏం కాదు, జుట్టు ఊడిపోదు, ప్రాబ్లమే ఏం కాదు మేడం. స్వెట్టింగ్ వచ్చే వాళ్ళు మాత్రమే స్పెసిఫికల్గా ఒక స్పెషల్ కేర్ తీసుకొని దాని గురించి మేము వారికి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది. ఒక షర్ట్ తీసి అక్కడ తగిలించి హ్యాంగర్కి తగిలించి మళ్ళీ
మళ్ళీ గుండీలు పెట్టుకోనంత ఈజీ ఉంటుంది. ఎలా పెట్టుకోవాలో ఎలా తీసుకోవాలో అనేది కంప్లీట్గా వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేస్తాం, వాళ్ళ మీద తీసి చూపిస్తాము. చూపించిన తర్వాత చాలామంది మోర్ దెన్ మా దగ్గర 4500 క్లయింట్స్ ఉన్నారు మేడం. ఇప్పుడు యూఎస్ఏలో కూడా మాకు రీసెంట్గా బ్రాంచ్ ఓపెన్ చేసాం చికాగోలో. అక్కడ 700 నుంచి 800 మెంబర్స్ క్లయింట్స్ ఉన్నారు మేడం. వైజాగ్, విజయవాడ, అదేవిధంగా రాజమండ్రి, ఇంకా రీసెంట్గా కరీంనగర్లో కూడా స్టార్ట్ చేసినాము అంబేద్కర్ స్టేడియం దగ్గర. సో ఇప్పుడు కర్నూలు, వరంగల్లో కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే జాన్ గారు, అంటే మనం ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా ఏదో ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో. అంటే ఇప్పుడు ఏదన్నా అయ్యి ఉంటేనే అరే ఇది ఇలా ఇంకొకరికి జరగకూడదు అని చెప్పేసి మనం ఏదన్నా స్టెప్ తీసుకుంటాం. అంటే మీ లైఫ్లో లేదా మీరు చూసిన వాళ్ళ మీ ఫ్రెండ్స్లో కానివ్వండి, ఎవరికైనా ఈ హెయిర్ ఊడిపోవడము, బట్టతల వల్ల ఏమైనా డ్యామేజ్ అవ్వడం వల్ల మీరు ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నారా, లేకపోతే మీ ఇంట్రెస్ట్ ఇది? నేను యాక్చువల్లీ మేడం నేను విజయవాడలో ఉండేవాడిని. 2003లో విజయవాడలో ఉన్నప్పుడు నేను బాగా కంప్లీట్గా బ్లాక్ అయిపోయినాను మేడం. స్కిన్ మొత్తం బ్లాక్ అయిపోయినప్పుడు అక్కడ విజయవాడలో ఇన్నోవేటివ్ క్యూర్ ఇంటర్నేషనల్, ఇండియాలో ఫస్ట్ బ్యూటీ క్లినిక్ అది, దానిలో ట్రీట్మెంట్ గురించి వెళ్ళాను. ట్రీట్మెంట్కి వెళ్తే ఇట్లా ఫేస్ మొత్తం సో కాంప్లెక్షన్ పోయింది సార్ అంటే మేడం గారు చూసి అప్పుడు స్కిన్ ఎలాసిస్ టెస్ట్ అనేది టెస్ట్ చేసి మాకు కాంప్లెక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చారు. నేను కూడా ఒక బ్రాంచ్ తీసుకొని నడిపించుకోవాలి, ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి సార్ అని చెప్పి అక్కడ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఒక 4-5 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పనిచేసిన తర్వాత పర్ఫెక్ట్ అయిన తర్వాత ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా ఫర్దర్గా మనము ఇంకా బెటర్గా దెన్గా ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇస్తే ఎలా బాగుంటుందని చెప్పి నేను కంప్లీట్గా కోర్స్ తీసుకున్న తర్వాత దీనిలో పర్ఫెక్ట్ అయిన తర్వాత మేల్ హెయిర్ కట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఇది స్టార్ట్ చేయడం జరిగింది మేడం. ఓకే, అంటే ఒక మంచి స్టోరీ ఉందన్నమాట, మీకు కూడా ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంది. కానీ సార్ ఇప్పుడు అంటే మనం ఇప్పుడు హెయిర్ ప్యాచెస్ పెట్టుకుంటున్నప్పుడు కొంతమందికి ఇచ్చింగ్ రావచ్చు, అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఏమైనా వస్తే అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయి? 100% ఉంటాయి మేడం. మంచి వెనకాల చెడు అనేది ఉంటుంది తప్పకుండా. సో నేను చెప్తున్నా, ఈ ఎవరైతే స్వెట్టింగ్తో బాధపడుతున్నారో స్వెట్టింగ్ వాళ్ళకే అలాంటి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటాయి. సో స్వెట్టింగ్ ప్రాబ్లమ్స్తో బాధపడిన వాళ్ళు దయచేసి ఈ గ్లూ సిస్టమ్ అనేది పెట్టుకోకండి. క్లిప్ సిస్టమ్ కానీ, టేప్ సిస్టమ్ కానీ, ఈజీ మెథడ్, ఫుల్ విగ్స్ కానీ దానిలో న్యాచురాలిటీ ఉంటాయి, మంచి క్వాలిటీ ఉంటాయి. అది పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. అంటే దీనికి మన హెయిర్ వాషెస్ అట్లా ఏమైనా ఉంటుందా సార్? అంటే మనం ఇప్పుడు ఎలాగూ తలస్నానం చెయ్యాలి, మాకు సైడ్కి ఎక్కడ ఒక దగ్గర హెయిర్ అయితే మళ్ళీ ఉంటుంది, దానికంటూ మనం హెయిర్ వాషెస్ ఇప్పుడు మేడం మన షర్ట్ తీసుకొని బకెట్ లో ఒక సర్ఫ్ వేసి షేక్ చేసి టేస్ట్ అది దానిలో ముంచి తీయడం అంతే, షాంపూ అంతే, చాలా ఈజీ మెథడ్. నేను కూడా హెయిర్ ప్యాచ్ రోజు నా ఓన్గా సెల్ఫ్గా మెయింటైన్ చేసుకుంటాను. హ్యాపీగా రాత్రిపూట కావాలంటే పక్కన పెట్టుకుంటాను, పండుకుంటాను, ప్రాబ్లం లేదు. ఓకే, అంటే ఒక ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది, ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు, అన్ని ఈజీగా. సార్ ఇప్పుడు ఫర్దర్ గా వాళ్ళకి సపోజ్ కొంతమందికి హెయిర్ ప్యాచెస్ ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళకి హెయిర్ ప్యాచ్ కొన్ని రోజులు పెట్టుకుంటాము, మాకు కొంచెం హెయిర్ తొందరగా గ్రో అయ్యేటట్టు చూడండి అని ఏమన్నా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు హెయిర్ కి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా అవైలబుల్లో ఉందా? 100%గా ఉంది మేడం మన దగ్గర. ఇప్పుడు హెయిర్ ఊడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లం ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు చాలామంది పొల్యూషన్లో తిరుగుతుంటారు, పొల్యూషన్ వల్ల ఊడిపోతుంటుంది. ఇంకోటి థర్డ్ ఏంటంటే ప్రోటీన్, విటమిన్ డి లోపం లోపించడం, విటమిన్ B12 అవన్నీ టెస్టులు చేయించుకోవడం అవసరం లేదు మనకు. దానికి సంబంధించిన ప్రోటీన్ ప్యాక్ ఉంటుంది మన దగ్గర, హెయిర్ ప్యాక్ ఉంటుంది. మంచిగా లైట్గా హెయిర్ ఆయిల్ అనేది సింపుల్గా కొద్దిగా లైట్గా వేడి చేసుకొని ఆ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే మేము చెప్తాం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్ డైట్ ప్లాన్ చెప్తాం. తీసుకుంటే డైట్ ప్లాన్ తీసుకుంటే 100% న్యాచురల్గా జుట్టు వస్తుంది. ఎలాంటి వాళ్ళకి వస్తుందంటే కంప్లీట్గా జుట్టు బట్టతల వచ్చింది, కంప్లీట్గా బట్టతల వచ్చిన వాళ్ళకి మేము ఆయిల్ ఇస్తాం, మేము ప్యాక్ ఇస్తామంటే మార్కెట్లో అసలు పొరపాటున కూడా నమ్మకండి, అంత డూబు ఫేక్. నాకు తెలిసి 99% అయితే రాదు. ఒకసారి సెల్స్ బంద్ అయిపోయినాయంటే ఓపెన్ కావు 99%. ఇప్పుడే రీసెంట్గా మాకు జుట్టు ఊడిపోతుంది, మాకు ఇప్పుడే కొద్దిగా ఎయిర్ ఫాలింగ్ అవుతుంది, అలాంటి వాళ్ళకి కేర్ తీసుకునే వాళ్ళకి మేము 100% న్యాచురల్గా ట్రీట్మెంట్ ఇస్తాము. మా దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్, ఎలాంటి ఇంటర్నల్గా మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది చెప్తాం. అట్లా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం, విటమిన్ B12, ఇప్పుడు బీటా కెరోటిన్ తక్కువైందనుకో పప్పాయ తీసుకోవడం, అట్లాంటి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని కంప్లీట్గా న్యాచురల్ థెరపీ ఉంటుంది. న్యాచురల్ ఫుడ్, మేము ఎలాంటి మెడిసిన్స్ కానీ ఇవ్వం. న్యాచురల్ థెరపీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఏ టైంకి ఏది తినాలి, ఇలాంటి మసాలా ఫుడ్స్ తీసుకోకుండా, జంక్ ఫుడ్స్ తీసుకోకుండా మంచి ఫుడ్ ఎలా తీసుకోవాలని చెప్తాం మేము. ఓకే, అలాగే మీరు స్కిన్ పైన కూడా వాళ్ళకి చాలా కాన్షియస్గా ఇలాంటివన్నీ వాడండి ప్రోడక్ట్స్ అన్నట్టుగా చెప్తూ ఉంటారని చెప్పేసి విన్నాము, నిజమేనా సార్ అది? అవును మేడం, చెప్తుంటాము. ఎవరైనా కాంప్లెక్షన్ ట్రీట్మెంట్కి ఇట్లా కావాలనుకుంటే
మనది తార్నాక్లో ఇప్పుడు నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. తప్పకుండా నెక్స్ట్ మంత్ నుంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సో సార్, ఇప్పుడు క్యూబ్ టీవీ నుంచి ఎవరైనా ప్రేక్షకులు వచ్చి మీ దగ్గర ట్రీట్మెంట్ తీయించుకుంటే లేదా ప్యాచ్ కి సంబంధించి వాళ్ళు వచ్చి ప్యాచెస్ కానీ పెట్టించుకుంటే మా క్యూబ్ టీవీ ప్రేక్షకులకి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా సార్? అవును మేడం, ఇప్పుడు ఆస్ట్రేలియా అని చెప్పి లేటెస్ట్ హెయిర్ ప్యాచ్ వచ్చింది మేడం. యాక్చువల్లీ 35,000 ప్యాచ్ ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది కాబట్టి మన జనవరి 2024 కాబట్టి 25,000కి ఇది ఆఫర్ ఇస్తున్నాం. వావ్. సో మా క్యూబ్ టీవీ నుంచి వస్తే 10% ఇంకా 10,000 రూపీస్ తక్కువ చేస్తారు. అవును మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ అంటే ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం, ఒక 20 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 50 సంవత్సరాల వరకు వస్తూనే ఉంది. ఇంకా ఈ మధ్య ఇంకా ఎక్కువైనాయి అని చెప్పొచ్చు. డిప్రెషన్ వల్ల అనుకోవచ్చు, పొల్యూషన్ వల్ల, వాటర్ వల్ల, ఎన్నో రీజన్స్ వల్ల. మీరు ఈ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతమంది లైఫ్ సెట్ అయిపోయి ఉంటాయో. నేను మీ పిక్చర్స్ మీ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్తో మాట్లాడినప్పుడు, మీ క్లయింట్స్ పిక్చర్స్ చూసినప్పుడు అరే వా, ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. వాళ్ళందరి తరపున అండ్ ఓవరాల్గా ఎవరెవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరూ మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా చాలామంది బట్టతలతో బాధపడుతున్నారు మేడం. ఈ క్యూబ్ టీవీ వాళ్ళ తరపున నేను ఎవరికి ఇవ్వలేదు ఆఫర్. చాలామంది ఎవరైతే మేము ఎయిర్ ఫిక్సింగ్ చేయించుకోలేము అనుకున్నారనుకో, సో మాది జాన్ ఎయిర్ ఫిక్సింగ్ సెంటర్ అనేది యూట్యూబ్ ఛానల్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పెడితే మీకు వాళ్ళకు ఫ్రీగా ప్యాచ్ ఇస్తాం మేడం. చేయించుకోవాలనుకోవాలని ఏదైనా వైట్ రేషన్ కార్డు ఉన్నా కూడా వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం మేడం. జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ అని చెప్పేసి మనకి యూట్యూబ్లో ఛానల్ ఉంది. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫ్రీగా ప్యాచ్ అయితే ఇస్తారంట. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? అటు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఆ ప్యాచ్లో మనకి 10% డిస్కౌంట్ ఉంది. అండ్ అలాగే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫ్రీగా ప్యాచ్ కూడా ఇస్తారు. ఇంత మంచి ఆఫర్స్ ఎక్కడా ఉండవు. మీరు కినా బట్టతలతో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేసేసేయండి. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్యాచెస్ అయితే మన దగ్గర పెట్టారు, గర్ల్స్ది అండ్ అలాగే బాయ్స్ది కూడా ఉందంట. సో చూద్దామంటే వీళ్ళ దగ్గర ప్యాచెస్ ఎలాంటివి అవైలబుల్లో ఉన్నాయని చెప్పేసి. సో చెప్పండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో లోయెస్ట్ నుంచి హైయెస్ట్ బడ్జెట్ ఏది? స్టార్టింగ్ ప్రైస్ ఎక్సలెంట్ హెయిర్ అని ఉంటుంది, కొంచెం సింథటిక్ మిక్స్ ఉన్న హెయిర్ ఉంటుంది. 10 నుంచి మీకు ఇంకా బిలో 10 కూడా ఉంటాయి. ఇది చాలా లోయెస్ట్ ప్రైస్ అనుకోండి. స్టార్టింగ్ లోనే ఇదే ఎక్సలెంట్ హెయిర్, ఫైబర్ మిక్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి Q6 BH. ఓకే, దీనికి ఫ్రంట్ లైన్ ఇచ్చినారు. సో ఇది మీ స్కిన్ నుంచి వస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ అప్లై చేస్తే స్కిన్ లో నుంచి పట్టి అనేది కటింగ్ లో వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి హెయిర్ లైన్ స్టార్ట్ అవుతుంది. సో సేమ్ మన స్కిన్ ది మన హెయిర్ లైన్ ఎలా ఉంటుంది న్యాచురల్ గా, ఇది కూడా అలానే ఉంటుంది. అండ్ ఈవెన్ లైట్ వెయిట్, ఇక్కడ పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు. ఓకే. నెక్స్ట్ ఇది గోల్డెన్ USA హెయిర్. ఇది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో తిప్పండి ముందు ఫ్రంట్ సైడ్. ఓకే, సో ఓవరాల్ గా మనకి హెయిర్ ఇట్లా ముందుకు వచ్చేస్తుంది. అంటే మన హెయిర్ మధ్యలో నుంచి ఎలా అయితే ఉంటుందో అంతే ఉంటుంది. అంతే ఉంటుంది, అంటే నార్మల్ గా ఉంటది. ఇంకా నేచురల్ హెయిర్ ఇది మొత్తం. అదే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎటు బైక్ మీద వెళ్ళినా ఎలాంటి ఎట్లా తిరిగినా ఏం కాదు. దీని లైఫ్ డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉంటది. ఓకే, ఈ ప్యాచ్ ఏమో మీకు తక్కువ వస్తుంది లైఫ్, దీనికన్నా దీని లైఫ్ ఎక్కువ ఉంటది. ఇదెంత ఉంటుంది అదెంత ఉంటుంది ప్రైస్? లైఫ్ అంటున్నాను. లైఫ్ 6 months వస్తుంది మీకు లైఫ్, ఇది 1 year వస్తుంది. వావ్, అంటే చాలా అండి. తీసేసుకుంటూ మనం మళ్ళీ వాష్ చేసుకుని మళ్ళీ మనం రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు. అంటే దీని ఫుల్ బార్డర్ వచ్చింది కాబట్టి దీనికి అలా లేదు, ముందు మాత్రమే ఉంది. జస్ట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ మొత్తం నెట్ వచ్చింది దానివల్ల. అండ్ ఇది గోల్డెన్ మిరాజ్. ఓకే, న్యాచురల్ గా ఉంటది, స్కిన్ కనిపిస్తుంది దీని నుంచి. ఓకే, ఇది స్కిన్ టైప్ లోగా. ఓకే ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా, చూస్తే మన స్కాల్ప్ ఎలా ఉంటది అంతే ఉంటది. ఇంకా దీనికి డబుల్ నెట్ ఇచ్చారు, సో మన స్వెట్ ని అబ్జర్వ్ చేసుకుంటది. అండ్ తిన్నుగా కూడా ఉంటది ఫ్రంట్ లో, ఇట్లా వస్తలేదు. ఇది కొంచెం లావు ఉంది. అవును, కంపారిటివ్లీ కొంచెం సన్నగా ఉంది. సో ఇది కూడా న్యాచురల్ గా ఉంటది. ఫిక్సింగ్ వైస్ న్యాచురల్ హెయిర్, ఇది సిల్కీ హెయిర్ ఉంటది. చాలా ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళు ప్యాచ్ పెట్టించుకున్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉండదు. అరే న్యాచురల్ గా ఉంది, ఇలా ఇలా ఫ్లాంట్ చేసుకోవచ్చు వాళ్ళు హ్యాపీగా. ఇదేమో ఆస్ట్రేలియా ప్యాచ్, ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ప్యాచ్. ఓకే, రీజన్ ఏంటండి దానికి? దీని రీజన్ ఏంటంటే దీనికి చిన్న ఫ్రంట్ లైన్ ఇచ్చినారు. ఓకే, లైట్ గా ఉంది అక్కడ, వెరీ లైట్ గా. ఇక్కడ తిన్ను ఉంటది చాలా.
చిన్న ఫ్రంట్ లైన్ ఇచ్చినారు. దీనికి ఉంది కదా ఫ్రంట్ లైన్, ఇది నెట్ వచ్చింది కానీ దీనికి మొత్తం ఫుల్ బార్డర్ వచ్చింది. సో దీని లైఫ్ డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, పెట్టుకున్న ఫీలింగే ఉండదు, అసలు వెయిటే లేదు ఈ ప్యాచ్. ఈ ప్యాచ్ కి కంపేర్ చేసి చూడండి. ఓకే, ఈ మిరాజ్ ప్యాచ్ ఇది కొంచెం బరువు ఉంది, ఇది అసలు పెట్టుబట్టి ఉంటుంది, లైట్ గా ఉంది. దీంట్లో నుంచి మన ఒరిజినల్ స్కిన్ కనిపిస్తుంది. దీంట్లో నుంచి ఓకే, నేను ఫింగర్ పెట్టాను, మన స్కిన్ ఎట్లయితే ఉంటుందో అది కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్ లైన్ కూడా ఇది న్యాచురల్ గా ఉంటది. మీరు ఇలా అన్న సైడ్ ఎట్లా హెయిర్ స్టైల్ చేసుకుని అసలు కనిపించదు. ఓకే, ఇంకా ఎంతైనా రఫ్ అండ్ టఫ్ వాడచ్చు దీన్ని కూడా. ఓకే, ఇది కూడా సేమ్ ఈ Q6 ఉంది కదా, ఇది మన ఇండియన్ బ్రాండ్, ఇది USA బ్రాండ్. ఓకే, ఇది హెయిర్ కొంచెం అడ్వాన్స్ గా ఉంటది, ఇంకా హెయిర్ సిల్కీ ఉంటది, బౌన్సీగా. ఓకే, ఇది మిరాజ్ ఫ్రంట్ లైన్ మొత్తం ఇంకా రౌండ్ గా పోయిన వాళ్ళకి ఇది ప్యాచ్ లాగా మొత్తం అప్లై చేస్తారు. లేదు, ఇప్పుడే చూపించాను కదా ఫుల్ బార్డర్ ఉంది అని, దీంట్లోనే ఫ్రంట్ లైన్. ఓకే, సో ఇది లైఫ్ దీని ఎక్కువ ఉంది, దీని 9 months ఉంటుంది, ఇది 6 months వస్తుంది. కానీ ఫ్రంట్ లో మీకు కనిపించదు అనమాట. ఇలాంటి ప్యాచెస్ ఉంటే ఫ్రంట్ లో న్యాచురల్ గా ఉంటది, ఇక్కడ నుంచి హెయిర్ లైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఓన్లీ మెన్కే కాకుండా ఇక్కడ ఉమెన్ కి కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. సార్ ఉమెన్ కి కూడా చూపించండి. ఇది కూడా లేడీస్ ప్యాచ్. వావ్, మంచిగా పాపడ కూడా వచ్చింది నీట్ గా. స్కిన్ టైప్ లో ఉంటది మొత్తం, మన స్కిన్ ఎలా ఉంటది స్కాల్ప్ ఒరిజినల్ గా న్యాచురల్ గా అలానే ఉంటది. అండ్ హెయిర్ కూడా చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉంది. అంటే లైక్ మన ఓన్ హెయిర్ ఎలా అయితే ఉంటుందో అంతే ఉంది. ఇంకా ఫ్రంట్ లో జస్ట్ కొంతమందికి తిన్న అయిపోతుంది, పల్చ ఉంటది కదా, వాళ్ళు ఇది క్లిప్స్ టైప్ లో పెట్టుకోవచ్చు. ఓకే, అంటే కొందరికి సైడ్స్ కి పోతాయి కదా, మరి వాళ్ళకి ఎలాంటిది కూడా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. సో మనం ఫ్రంట్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు, ఇలానే ఉంటాయి సేమ్ క్లిప్ టైప్ లో. నెక్స్ట్ అంటే ఇప్పుడు సైడ్ కి ఇక్కడ కొందరికి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది, మొత్తం హెయిర్ మధ్యలో అంతా ఉంటుంది, ముందు మొత్తం ఇట్లా ఎగిరిపోయి ఉంటుంది, అంటే కొంచెం కూడా బేబీ హెయిర్ ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్యాచెస్ ఉంటాయి? అలాంటి వాళ్ళకి ఇలాంటి చిన్న ప్యాచెస్ వస్తాయి. ఓకే, దీన్ని కట్ చేసుకొని ఇక్కడ అప్లై చేసేసి దీనికి చిన్న ఫ్రంట్ లైన్ ఇచ్చినారు, ఇక్కడ నుంచి హెయిర్ లైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి సో ఎంత అంటే అంత సైడ్ కి జస్ట్ ముంగటైనా మనం దాని మెజర్మెంట్ తీసుకుని కట్ చేసుకొని ఫ్రంట్ లో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది అంటే ఈ ప్యాటర్న్ చూస్తే మాత్రం చాలా నిండుగా ఉంది. మొత్తంకే లేదు అన్న వాళ్ళకి ఇది పెడతారా మీరు? లేడీస్ ప్యాచ్, లేడీస్ విగ్ ఉంటది, ఇదేమో ప్యాచ్, ఇదేమో విగ్. మొత్తం కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా, హెయిర్ మొత్తం ఎంటీ అయిన వాళ్ళకి ఫుల్ విగ్ వస్తుంది. ఓకే, చూడండి మొత్తం మన స్కిన్ నుంచి వచ్చినట్టు స్కాల్ప్ కనిపిస్తుంది ఒరిజినల్. అదే పాపడ తీసుకున్న మనం ఎలా అయితే డైలీ ఉంటుందో మన హెయిర్ అలానే ఉంది. వావ్, సో అసలు ఇది మన న్యాచురల్ హెయిర్ లానే ఉంది. అంటే కూడా చాలా లాంగ్ ఉంది. అవును, షార్ట్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఎన్ని హెయిర్ స్టైల్స్ అన్నా చేసుకోవచ్చు ఇంకా హ్యాపీగా. హెయిర్ స్టైల్ మీ చాయిస్ ఉంటుంది, మీరు ఎలా అంటే అలా చేస్తాం. ఓకే, డన్. అదేంటండి అది? ఇది హెయిర్ ఎక్స్టెన్షన్. ఓకే, జస్ట్ మధ్యలో ఉంటది కదా, లాంగ్ కావాలి ఇంకా కొంచెం థిన్గా థిక్ కావాలి వాళ్ళకి. ఓకే, ఎవరెవరైతే సన్నగా ఉన్న వాళ్ళు ఏమైనా వెడ్డింగ్స్ కి కానీ ఏమైనా కావాలి అనుకున్నప్పుడు పెట్టుకోవడానికి అట్లా పాసిబుల్ హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు మంచిగా. ఓకే, ఓ మై గాడ్, అసలు ఎవరికైతే హెయిర్ లెంత్ అనేది తక్కువ ఉంటుందో అండ్ అలాగే ఇన్ కేస్ వాళ్ళకి హెయిర్ లాస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు. చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా అండ్ వెరీ లాంగ్ ఉంది అండ్ కర్లీ కూడా ఉంది. సో ఇందులో మీకు హైలైట్స్ కావాలంటే వాళ్ళు హైలైట్స్ కూడా వేసిస్తారు, కలర్స్ కావాలంటే కలర్స్ కూడా వేసిస్తారు, ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ. సో దీని కాస్టింగ్ ఎంత ఉంటుందండి మ్యాక్స్? దీని స్టార్టింగ్ ప్రైస్ మ్యామ్ 25,000 నుంచి ఉంటాయి. లేడీస్ ఏదైనా తీసుకోండి, 25 నుంచి లాస్ట్ 65 దాకా ఉంది. ఓకే, సో ఇది మనకి తీసుకోవాలి అంటే ఎంత పడుతుంది? ఇదే మ్యామ్ 35,000. సో ఇప్పుడు మనం మార్కెట్లో మనకి దొరికేది అంతా డూప్లికేటే ఉంటుంది. మనం న్యాచురల్గా మనకి ఎవరికైతే హెయిర్ లాస్ ఎక్కువగా ఉందో అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే వాళ్ళు ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి 100% బెనిఫిట్ ఉంటుంది. బికాస్ హెయిర్ ఎలాగూ మనకి మళ్ళీ రీగ్రోత్ అవ్వదు, ఒక్కసారి స్టాప్ అయింది అంటే జీన్స్ వల్ల కావచ్చు, మెనీ రీజన్స్ వల్ల ఆగిపోతుంది. కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఉమెన్ కంటే ఈ మధ్య కాలంలో ఉన్న స్ట్రెస్కి మెన్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి అయితే జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్కి అయితే విజిట్ చేసేయండి.